బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కి ఫ్లాప్స్ కి అతీతంగా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ తెలుగులో మంచి మార్కెట్ ను విజయ్ సొంతం చేసుకోవడంతో భారీ బిజినెస్ నే సొంతం చేసుకుని రిలీజ్ అయింది. ఏకంగా 21 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటేసి 22 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మంచిగానే స్టార్ట్ అయినా కానీ ఎందుకో రెస్పాన్స్ ఇక్కడ మిక్స్డ్ గా రావడంతో షోకు కలెక్షన్ల పరంగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా మొత్తం మీద 3 కోట్ల వరకు గ్రాస్ బుకింగ్స్ ను సాధించడంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి ట్రెండ్ కొనసాగితే 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని భావించినా అలాంటిదేమీ జరగలేదు. సినిమాకు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ పరంగా గట్టి ఎదురు దెబ్బే తగలగా మొత్తం మీద సినిమా తొలి రోజు కేవలం 3.6 కోట్ల నుండి 4 కోట్ల లోపు గ్రాస్ బుకింగ్స్ ను మాత్రమే డే మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. రీసెంట్ టైమ్ లో విజయ్ కెరీర్ లోనే ఇవి తెలుగులో లోవెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ గా చెప్పుకోవచ్చు. మొత్తం మీద వాల్యూ బిజినెస్ టార్గెట్ 22 కోట్ల దాకా ఉండటంతో సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఆల్మోస్ట్ మరో 20 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన ఏరియాల అఫీషియల్ కలెక్షన్ల వివరాలు పెండింగ్ లో ఉండగా ఓవర్సీస్ రిపోర్ట్ ఫైనల్ లెక్కలు రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ ను క్లియర్ గా అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.